ఏం నింద అసలు లైఫ్లో? పెళ్ళైన తర్వాత రోజు నిందలు పడతానే ఉంటాయి. ఓహో, మా ఆయన కూడా అదే చెప్దాం అనుకున్నారు. సో సేమ్ ఆన్సర్. మరి మీరు మీ మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది అంటే ఏమో అనుకున్నాం. ఆన్సర్ కూడా ఒకటేలా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. ఒక రేంజ్లో ఉంది అయితే. యా. సో రోజు ఎలాంటి నిందలు? ఉప్పు తక్కువైందని, కారం ఎక్కువైందని? మా అత్తయ్య వాళ్ళు అమెరికాలో ఉంటారు కాబట్టి ఫోన్ చేసినప్పుడల్లా వితిక వంట చేయట్లేదు, ఏం చేయట్లేదు. మొన్న కూడా ఒక వీడియో చేస్తే దాంట్లో కూడా అదే చెప్పారు. సో అవి నిందలు పడుతూనే ఉన్నాను నేను గత 7 ఏళ్ల నుంచి. ఇప్పుడన్నా కొంచెం చిన్న చిన్న నిందలు. వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నాక అవి కంపల్సరీ ఉంటాయి కాబట్టి. మిమ్మల్ని ఫిట్గా ఉంచడానికి ఆవిడ వంట చేయట్లేదు బేసిక్గా. అది కొంచెం మనం అది కొంచెం మనం మరీ అంత టేస్టీ ఫుడ్ ఇంట్లో ఉంటే మళ్ళీ మీరు ఫిట్గా లేకపోతే కష్టంగా ఉంటుంది కాబట్టి. ఐస్ లేడీస్ చాడీస్ అదే కదా. సో థ్యాంక్ యూ వితిక. అండ్ మీరేమంటారు వరుణ్? నింద, ఈ నింద ఓకే, ఈ నింద మేము June 21 చూస్తాం థియేటర్లో. అసలు మీ మీద పడిన నిందలు ఏంటి? నా మీద నిందలు చాలా వేస్తుందన్నమాట తినే నా మీద. ఓకే. అంటే బేసిక్గా మా మమ్మీ డాడీ యూఎస్లో ఉంటారు కదా. సో తను ఊరికే కావాలని ఎప్పుడైనా బోర్ కొడితే మా మమ్మీ డాడీకి ఫోన్ చేసి ఏదో నేను చేస్తున్నాను అని ఇట్లా సందేశ్ నన్ను ఇట్లా తిట్టాడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి నన్ను తిడితే తనకి అదొక ఆనందం. అది ఇలా చేస్తూ ఉంటుంది. ఎస్, సాధించాం సంథింగ్ అని. ఓకే. అది ప్రేమతో కూడుకున్న కొంచెం అలాంటివి ఏదో అంటే చిన్నప్పుడు అంటే నేను సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చింది. మా కమ్యూనిటీలో అప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ మాసప్ ట్యాంక్లో ఉండేవాళ్ళు. సో అక్కడ మేము క్రికెట్ ఆడేవాళ్ళం చిన్నప్పుడు, మామూలు స్ట్రీట్ మీద. సో అప్పుడు నేను ఆడుతుంటే ఒక అందులో మా ఫ్రెండ్ బ్యాచ్లో ఒక కుర్రాడు, అప్పుడు మాకు ఎంత మేబీ 6 years 7 years అంతే. అండ్ క్రికెట్ ఆడుతుంటే బ్యాట్ వాళ్ళు ఆడుతుంటే విరిగిపోయింది, కానీ అందరూ నేనే చేశాను అని చెప్పారు నా మీద. ఎందుకంటే నేను పెద్దవాడిని వాళ్ళందరికన్నా, ఒక 1 year 2 years పెద్దవాడిని. ఆ తర్వాత ఇంకా నేను ఏడుస్తూ ఇంటికి వెళ్ళి నేనే చేశాను, ఎందుకంటే మళ్ళీ బ్యాట్ ఉండదు కదా. సో నేనే చేశానని చెప్పి ఒక బ్యాట్ కొనిచ్చి వాళ్ళకి ఇచ్చాను మళ్ళీ. ఓ పర్ఫెక్ట్. నింద మీరు మోసి మొత్తానికి మీది కాకపోయినా కూడా మోసారనమాట. అండ్ ఇక్కడ ఈ నిందను కూడా మోసారు. ఏమో మరి అది మీరు సినిమా చూడాలి. ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అని మేము సినిమా చూడాలి, తెలుసుకుంటాం. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను వెరీ ఇంట్రెస్టింగ్ శశి గారు, ఐ వాంట్ టు నో ఏదైనా చిన్నది, చిన్నప్పుడు నింద ఏదైనా చెప్పండి. స్కూల్లో బుక్స్కి సంబంధించి అలాంటి నింద ఏదైనా సమ్ టైమ్స్ మీకు ఎవరైనా సినిమా చూపించి నచ్చలేదన్నారు శశి గారు అని నిందేస్తారా? నింద టైటిల్ రాజేష్ గారిదండి, అందుకని ఆయనే కరెక్ట్గా చెప్పగలరు. ఈజ్ ఆల్వేస్ లైక్ అంటే సూపర్ పర్ఫెక్ట్ అని చెప్పాలి శశి గారు. యా రాజేష్ గారు, మీకు అసలు ఈ నింద ట్రూ ఇన్సిడెంట్స్ అనేది నేను చూస్తున్నాను, ఇన్స్పైర్ బై. బట్ డెఫినెట్గా దాని గురించి మాట్లాడదాము, స్టేజ్ మీద మీరు వచ్చి మాట్లాడతారు. కానీ మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన నిందలేంటి? నింద అంటే అదే నాకు స్కూల్లోనండి. స్కూల్లో అవైతే సేఫ్ జోన్లో ఉంటాం. లవ్ స్టోరీల గురించి చెప్పినప్పుడు నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు మా టీచర్ అంటే అని చెప్తారే, హీరోలు అలానే ఉంటుంది. యా ప్లీజ్. సార్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు సార్ పక్కకు పిలిచి బాగా కొట్టారనమాట. అంటే మీరు ఏం చేస్తే కొట్టారు ఆయన? అదే నేను కాపీ కొడుతున్నానని చెప్పి కొట్టారు. కానీ యాక్చువల్లీ నా పేపర్ వేరే వాడి దగ్గర ఉంది, వాడు కొడుతున్నాడు, కానీ వాడి పేరు నేను చెప్పలేదు. ఇంకా సో ఆ నింద తీసుకున్నాను, నేనే కొట్టాను అని నింద తీసుకున్నా కాపీ. అందుకే అంటారు ప్రతి ఫ్రెండ్ అవసరమేగా అనేదో వచ్చింది కదా, అలా అనమాట. గుడ్ ఫ్రెండ్ అయితే మీరు, సూపర్. అండ్ శాంతు గారు ప్లీజ్. థ్యాంక్ యూ. నిద్రలో కూడా కలవరించేలా ఉన్నాను నేను ఈ పేరు, ప్లీజ్. యా మీ నింద ఎలా ఉంటుంది? మ్యూజికల్గా ఉంటుందా? మీ నింద మ్యూజికల్గా ఉంటుందా? టెల్ మీ. సో ఏంటది? యాక్చువల్లీ నేను ఒక ఇన్నసెంట్ అబ్బాయి. ఓకే, ఎడిటర్ ఉన్నారా ఇది ఎడిట్ చేయడానికి? ప్లీజ్. బట్ దేర్ ఇస్ అన్ ఇన్సిడెంట్ వేర్ ఐ బ్లేమ్డ్ సంబడి. సో yeah, so basically I was like in 3rd standard and there was this drawing class, and for like 2 weeks I didn't have the drawing book, and my drawing sir kept asking me to go stand in front of the this thing class, and I felt very humiliated because like I said I'm a very innocent guy. So yeah తెలుస్తుంది, అర్థం అవుతుంది actually. So basically what happened was I went and I complained to my mother that this person is making me stand in front of the classroom when I gave the drawing book to my sir. He only has it, but he's not giving me.
So this became a huge issue in the school because, like I said, I'm a very innocent guy, so everybody believes me. And He's always mentioning the stress చేస్తున్నారు. Establishing. I'm a decent guy. You are a decent guy, yeah. Yeah. So the headmistress also really likes me, and she believed. Blame our story, complete story. Look like a story. It is a నింద story. ఎంతసేపు ఉందో బ్లేమ్ కూడా అంతసేపు ఉంది. Yeah, please. Yeah, it is a story. Very important memory of mine. Okay. So the headmistress believed everything I said, and she went and she scolded the drawing teacher and not me. So the drawing sir, before coming to the class, he was so angry, and he was coming like to ask when I gave the book to him. Correctly at that time, one of my classmates, he was like fuming and he was coming towards my bench, and then this guy comes and keeps the drawing book on my table, like when that person is coming to shout at me. So the worst possible blame that can happen. ఓఫో క్రేజీ. ఆయన హీస్ లిటరలీ ఇది ఇంత పెద్ద నింద ఉందన్నమాట. ఇది చాలా పెద్ద నింద. సో ఇంకా మిమ్మల్ని ఇంకో నింద అడిగే ధైర్యం నేను చేయట్లేదు. ఇంత లాంగ్గా ఉంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి మేము ఇక్కడితో దీన్ని స్టాప్ చేయాలనుకుంటున్నాము. అండ్ ఎస్,